అయితే ఇక అసలు వార్త చూద్దాం. బీఆర్ఎస్ చీఫ్గా బీసీని చేసే దమ్ముందా? కవితక్క బీసీ రాగానికి నవ్వుతున్న జనాలు. ఇందిరా పార్క్ దగ్గర కాదు కేసీఆర్ ముందు ధర్నా చేయి. 10 ఏళ్లుగా బీసీలను పట్టించుకొని కారు పార్టీ అరకొర పదవులు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబానిదే పెత్తనం. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కుదించిన ఘనత కేసీఆర్దే. లిక్కర్ మచ్చ తొలగించేందుకే కవిత బీసీ నినాదం. బతుకమ్మను నవ్వితే బతుకు ఆగమే. బీసీ ప్రజలరా తస్మత్ జాగ్రత్త అని ఒక కథనం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన అంశం కూడా మనం చెప్పుకునే ముందు ఇక్కడ ప్రధానంగా ఒక అంశం తీసుకుంటే కల్వకుంట్ల కవిత గారు బీసీ నినాదం ఎత్తుకోవడానికి కారణం ఏంటిది? ఒకవేళ నిజంగానే కేటీఆర్ జైల్లో పోతుండా? ఒకవేళ కేటీఆర్ జైల్లో పోతే సీఎం అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ప్రకటించే అవకాశం ఉన్నదా? ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం, కేటీఆర్ బ్యాచ్ ఒక పక్క, కవిత బ్యాచ్ ఒక పక్క, సీఎం అంటే సీఎం అని నినాదాలు కొట్టు. మరి నిజంగా వీళ్ళిద్దరికి పడతలేదా? ఒకవేళ నిజంగానే కల్వకుంట్ల కవిత గారిని జైల్లో పోవడానికి కారణం కేటీఆర్ అయినా, వీళ్ళు బీసీ నినాదం ఎత్తుకుంటే దేంతో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. మరి వీళ్ళు కూడా బీసీ నినాదం ఎత్తుకోరు, కానీ ఒక బీసీ అని గురించి మాట్లాడద్దు. ఇక చూడరు ఎంత డ్రామా ఉంది. అంటే తెలంగాణలో మిగిలిపోయిన ఉద్యమం ఏదైనా ఉందంటే, ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే ఒక బీసీలకి అది క్లారిటీగా తెలుసు. బీసీ ప్రజలకు కూడా తెలుసు. ఇక మాకు బీసీలకు మా వాటా మాకు రావాలని బీసీ ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే బలమైన నాయకుడు ఎవరు వస్తారని కొట్లాడుతున్నారు. ఇక వీళ్ళు ఏంటంటే ఈ రాగం ఎత్తుకుంటే ఏదో మమ్మల్ని నమ్ముతారు కావచ్చు. ఈమె ఏం చేసింది గతంలో కూడా, ఒకవేళ నిజంగా లిక్కర్ స్కామ్లో నన్ను అరెస్ట్ చేస్తారు కావచ్చు అని మహిళలకు 33% రిజర్వేషన్ నేను ధర్నా చౌక్లో ధర్నా చేస్తా అని ఎక్కడ ఢిల్లీకి ఏందా? ఇన్ని రోజులు గుర్తుకురాలే? ఎక్కడ పోయింది 33% రిజర్వేషన్? అంటే నువ్వు కొట్లాడితే నచ్చిందా? ఇప్పుడు మళ్ళీ బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకి వీళ్ళ పార్టీ బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్ను 22% కుదించిన పార్టీ స్థానిక ఎన్నికలలో ఏదైనా ఉందంటే, దొంగ పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. అది చెప్పాలి మీరు ప్రజలకు. బీసీలకు రావాల్సిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను 33% నుంచి 22%కి కుదించినామని మీరు చెప్పుకోవాలి మీరు ఫస్ట్. అది బీసీలకు చేసిన న్యాయాన్ని మీరు చెప్పుకోవాలి. ఒకసారి చదువుదాం. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బీసీలను నిండా ముంచిన కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరుతున్నారు. బీసీ రిజర్వేషన్లు అంటూ కవితకు ఎత్తుకున్న కొత్త రాగాన్ని చూసి జనాలు పక్కున నవ్వుతున్నారు. గతంలో చేసిన పాపానికి పరిహారంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీలకు ఇచ్చిన తర్వాతనే ధర్నాకు సిద్ధం కావాలని బీసీ జనాలు డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ మచ్చ చెరిపేసుకునేలా బీసీల పేరుతో రాజకీయం చేస్తున్న బతుకమ్మను నమ్మితే ఇక అంతే గతి. ఒకసారి మనం ఒక పోల్ పెట్టుకుందాం. ఏంటంటే దయచేసి పోల్ పెట్టుకుందాం, పోల్లో పాల్గొనండి. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? దయచేసి పోల్లో పాల్గొనండి. దయచేసి పోల్లో పాల్గొన్నాం ప్రతి ఒక్కరు. బీఆర్ఎస్ పార్టీ రైట్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలా వద్దా అని ఒక పోల్ పెట్టుకోవడం జరిగింది. దయచేసి ఈ పోల్లో పాల్గొనండి. దయచేసి మిత్రులారా ఈ పోల్లో పాల్గొనండి. ఒక్కసారి ఈ పోల్లో పాల్గొనండి. ఇక్కడ పోల్ పెట్టినాం. అన్వేష్ తిప్పర్తి గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. అది పోల్లో పాల్గొనండి. ఇక్కడ వస్తుంది మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ పోల్లో పాల్గొనండి దయచేసి.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలా వద్దా అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వండి. ఇక్కడ కేసీఆర్ అయితే కేసీఆర్, లేకపోతే కేటీఆర్ అయితే కేటీఆర్, లేకపోతే తన్నీరు హరీష్ రావు అయితే హరీష్ రావు, లేకపోతే కల్వకుంట్ల కవిత అయితే కవిత, లేకపోతే ఇంకో రావు. అది కాదు, మీరు బీసీలను ముంగట పెట్టి మీరు దోసుకున్న సొమ్మంతా మాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. 6 లక్షల కోట్ల అప్పెట్లయింది అనేది తెలంగాణ ప్రజలకు చాలా వరకు తెలుసు. కాకపోతే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఫస్ట్ బీసీలను పెట్టినాక మీరు బీసీ నినాదం ఎత్తుకోరు. అప్పుడు కొంచెం ఏమన్నా మిమ్మల్ని నమ్మశక్యంగా ఉంటుంది.